ఆ మాజీ ఎమ్మెల్యేకు దక్కాల్సిన గౌరవం దక్కలేదా? ఆయన్ను పట్టించుకోలేదని కాంగ్రెస్కు దూరమయ్యారా? ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు కింగ్లా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం సైలెంట్గా ఉండిపోయారు. తెల్ల జెండా కింద పనిచేస్తానంటానికి కారణం ఏమిటి? ఇంతకీ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దారెటు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సంచలనం అంటే సిర్పూర్ నియోజకవర్గానిదే. ఎప్పుడు ఏది జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రాజకీయ పరంగా ఎప్పుడూ సైలెంట్గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అప్పట్లో సంచలన వ్యాఖ్యలు హాట్ కేకులా మారారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బయటపెట్టినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఇటీవలే ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత బీఎస్పీ పార్టీలో చేరి ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అటు నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీలోని ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదట. దీంతో సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవల సైలెంట్గా ఉన్నారట. సొంత పార్టీలోనూ ఆయనను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఒక్కసారిగా తెల్ల జెండా అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారట. తొలి నుంచి కాంగ్రెస్ నేత అయిన కోనప్ప మారిన రాజకీయ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన ఆ పార్టీలో చేరినప్పటికీ సీఎం సహా ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. తన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదిలా ఉండగా తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అక్కున చేర్చుకున్నారనే అలకతోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప ఒక్కసారిగా అదే కేసీఆర్ను దేవుడు అంటూ పొగడడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు కోనేరు కోనప్ప. రాజీనామా సమయంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ను దేవుడు అంటూ అభివర్ణించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని, తెల్ల జెండాతో జనంలోకి వెళతానంటూ స్వతంత్ర నేతగా తన అభిమతం వ్యక్తం చేశారట ఈ మాజీ ఎమ్మెల్యే. ఇదిలా ఉండగా తాజాగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోనప్పకు ఫోన్ చేసినట్లు, ఈ మేరకు ఆయనను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోందట. కేటీఆర్ నుంచి ఆయనకు ఫోన్ వెళ్లినట్లు, త్వరలోనే వీరిద్దరి నడుమ భేటీ ఉంటుందని ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోందట. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి ఆయన గులాబీ పార్టీ వైపే చూస్తున్నట్లు అనిపిస్తోంది. మొత్తానికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దారెటు? మళ్లీ పాత బాస్ కేసీఆర్ జెండా మోస్తారా, లేదా ఆయన ఎత్తుకున్న తెల్ల జెండా రాగానికి కట్టుబడి స్వతంత్రంగా ఉంటారా? వేచి చూడాలి మరి.